అది ధైర్యం అనిపించలేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ధైర్యం అనే వర్డ్ ఎంత అంటే మనకి కల్చర్లోనే ఒక బానిసత్వం ఉంది మన టైంలో. డెమోక్రసీలో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక డిక్టేటర్, ఒక రాజు, ఒక పవర్ఫుల్ మనిషి అనేది ఉండదు. ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ అ జాబ్ యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్. సో చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు, ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా దే ఆర్ డూయింగ్ ఎ జాబ్ ఫర్ ద పీపుల్. దే ఆర్ నాట్ అథారిటేరియన్స్ ఆర్ డిక్టేటర్స్. సో అప్పుడు భయం అనేది మీనింగ్ లేదు. అప్పుడు ఏంటి, మీరు కాన్స్టిట్యూషనల్గా, లీగల్గా మీకు అలాంటి చేయటానికి రైట్స్ ఉన్నాయా లేదా అనేది ఒకటే మీరు ఆలోచించాల్సింది. ఇంకా దాంట్లో భయం ఏముంది? దాంట్లో ఓపెన్ స్టోరీ వాళ్ళదే అయినప్పుడు ఒరిజినల్ పిక్స్ వాడుకోవడం అదే పాయింట్. అది ఇట్ ఈస్ ఎ వెల్ రిపోర్టెడ్, డాక్యుమెంటెడ్. ఇది నేను వాళ్ళు సేఫ్ బద్దలు కూడా దాంట్లో నుంచి ఫోటోలు తీసేసి పెట్టలేదు. అది పబ్లిక్ డొమైన్లో ఉన్న ఫోటోలు అని. సో ఇదే సాంగ్ ఒకసారి విజువల్స్ ప్లే చేస్తారు మీరు. నేను పాడాను. ఇది కళ్యాణి మళ్ళీ పాడాడు కానీ ఎందుకు మరి వర్మని ఇమిటేట్ చేసినట్టుగా అనిపిస్తుంది అక్కడ కొన్ని చోట్ల నొక్కి. ఇందాక మీరు హెడ్లైన్ చదువుతుంటే ఐ థింక్ డౌన్ లైన్స్ నేను కూడా ఎమోషనల్గా పాడతాను కాబట్టి కొంచెం ఒక 2 లైన్స్ నో గుర్తులేవా మీకు లిరిక్స్? కాదు, లిరిక్స్ గుర్తురాడు అసలు. ఆ పిచ్లే నేను కాంట్ సింగ్. ఒక 2 దగా అసలు వాళ్ళని, అది చాలా హై పిచ్లో ఉంది అది. ఓకే, మొత్తానికి దీంట్లో మీ ట్వీట్స్ చూస్తూ ఉంటే నాకు నచ్చిన ట్వీట్ ఏంటి అని అంటే అది మీరు కూడా మళ్ళీ రీట్వీట్ చేశారు. ట్రూ సన్ ఆఫ్ ఎన్టీఆర్, యు ఆర్ ద ట్రూ సన్ ఆఫ్ ఎన్టీఆర్ అని. ఐ థింక్ దట్ ఈస్ రియల్లీ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. ఇప్పుడు ఇక్కడ నేను నా కాలేజ్ క్లాస్మేట్కి ఫోన్ చేసి వస్తామని నేను మాట్లాడాను ఇక్కడికి వస్తున్నప్పుడు. ఇప్పుడు మన ఇద్దరం ఎన్టీ రామారావు సినిమాలు చూసేవాళ్ళం స్టేజ్ మీద, థియేటర్లో. అండ్ టుడే మార్నింగ్ నేను సంధ్యలో చూస్తూ ఉంటే నాకు అది గుర్తొచ్చింది. ఏ స్టార్ని అయితే మేము కష్టపడి టికెట్లు కొని లోపల చూసి, టుడే ఐ మేడ్ ఎ ఫిల్మ్ ఆన్ హిస్ డెత్ ఆన్ ఎ పర్సనల్ లెవెల్ దట్ ఐ ఫెల్ట్ వాజ్ వెరీ వెరీ ఐరానికల్, యూనో. అండ్ సో ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని అంత దారుణంగా ఒక డెత్కి గురి చేసిన, సిచ్యువేషన్స్ క్రియేట్ చేసిన ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ దే హ్యావ్ అట్ దట్ టైమ్. సో ఫైనల్గా ఆయన ట్రూత్ తీసుకొచ్చింది ఒక అభిమానిగా నేను. యాక్చువల్గా ఆయనకు జరిగింది. సో టు దట్ ఎక్స్టెంట్ ఐ థాట్ ఇట్ వాజ్ వెరీ పొయిటికల్ టు సే ఐ ఆమ్ ద ఓన్లీ ట్రూ సన్ ఆఫ్ ఎన్టీఆర్. ఎందుకంటే ఒక కొడుకే చేస్తాడు తండ్రి కోసం అలాంటివి, ఆ లాయల్టీ తోటి. సో అభిమానులు అందరూ, నిజమైన అభిమానులు, నా ఫీలింగ్ వాళ్ళు కొడుకులే ఇన్ ఎ వే ఆఫ్ స్పీకింగ్. I think so, because NTR became NTR not because of the family, it became because of the fans. As a father he might be different intlo, but NT Ramarao and a public figure edaithe undo that was made by people. అయితే